రాంగ్. అది నేను ఒక రైతు బిడ్డనే, నేను చెప్తున్నాను కదా, అది తప్పు సమాచారం. ఇప్పుడు ఎంచక్కగో మరి 10 సంవత్సరాల పాలనలో మాఫ్ చేస్తామన్నారు కదా, లోన్ మాఫ్ చేస్తామన్నారు. ఎక్కడుంది? ఎక్కడ? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక 20,000 కోట్లు ఏకతాటిగా మాఫ్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే దేశంలో ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి పాలనలోనే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఇది చేసింది. మరి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించింది, ఎక్కడ వేసింది రైతులకు? నేను కూడా ఒక రైతు బిడ్డనే, మాకు అన్నీ తెలుసు. మేము కూడా జిల్లాకి వెళ్ళి వచ్చిన వాళ్ళము. ఎక్కడ చేసింది చూపించమను. మరి ఇప్పుడన్నా మేమన్నా చూపిస్తాం ఆన్ రికార్డు ఏం చేసినాం రైతులకు. చాలా లాభం చేకూరుస్తుంది. వాళ్ళు చేసిన ధరణి పోస్టర్లో ఎంత అవకతవకలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఎంత ఇబ్బందులు గురైంది కాబట్టే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే భూభారతి పథకం తీసుకొచ్చారు. దానివల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి ప్రజలకు. ఆయన ఫామ్ హౌస్ పాలన అంటే ఇంకా ఫామ్ హౌస్లోనే నడిపిస్తున్నారు. సీఎం ఉన్నప్పుడు అదే పాలన ఉంది, ఇప్పుడు అదే ఉంది. దీనికి తోడుగా ఈయన పేరు మన సంతోష్ రావు, ఆయన సీఎం కలవాలంటే సంతోష్ రావు సీఎం అప్పుడు పాలించిండు, చెడగొట్టిండు ఆయనను. ఆయన మంచి చేయాలన్నా కూడా చేయనీయలేదు. మాకు తెలుసు ఆయన సంతోష్ రావు గురించి ఏం చేశాడో. దానికి కూడా ఆయన కొమ్ము కాచిండు. ఎందుకంటే కుటుంబ పాలన అంటే ఇంకా అంతే, ఆయనను ముందుకు రానివ్వలే. ప్రజలు ఎంతో స్పందన ఉంది చూడండి, ఇక్కడే ఉన్నారు కదా, తీసుకుంటున్నారు కదా, వాళ్ళ స్పందన చూడండి. 3 నెలలు ఒకేసారి ఇస్తున్నారంటే మాకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడన్నా అటు ఇటు రావడానికి కూడా వర్షాకాలం ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరగొద్దని చెప్పి 3 నెలలు ఒకేసారి ఇస్తున్నారంటే మరి దేశంలోనే మరి ఎక్కడన్నా ఉందో చూడండి మీరు. ఇలాంటి పథకం 3 నెలలు ఒకేసారి సన్నబియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. అది అదే హరీష్ రావుకి అదే తెలుసు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ అట్లా చేశారు కదా, ఇంకా ఏదోటి మాట్లాడాలి కదా, ఆయన ఏదోటి మాట్లాడాలని అని చెప్పి మాట్లాడుతున్నారు. పేదలకు ఎప్పుడైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి చేయాలనే భావనతోనే ఆయన ముందుకొచ్చిన వ్యక్తి. నీకున్న అహంకారం మాకు తెలుసు, నీవేంటో. ఆయనకున్న అహంకారం లేదు. ఒకప్పుడు వనపర్తిలో, నాది వనపర్తి, నా బర్త్ ప్లేసు, భారత్ గారి ఇంట్లో రెంట్కుండే ఒకప్పుడు అన్న రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన సీఎం అయినాక కూడా అదే ఇంటికి సీఎం అయినాక వచ్చిన ఇంట్లో రెంట్కున్నా అని చెప్పి వాళ్ళ ఇంట్లో తిని సీఎం అయినా కూడా మర్చిపోలే. మీకు వచ్చింది అహంకారం. అలాంటి వ్యక్తి ఆయన మా బీసీ బిడ్డ, ఆయన రెడ్డి అయినా మేము రెడ్డి కాదు, బీసీలను ఎంకరేజ్ చేసే వ్యక్తి, అట్టడుగు వర్గాలను ఎంకరేజ్ చేసే వ్యక్తి. మీరు చేశారా? మీరు ఎనికి ఆత్మవిశ్వాసం ఆలోచన చేసుకోండి, మీరు చేశారేమో. మేము చూస్తున్నాం కదా ఎవరి పాలన ఏంటో. కాంగ్రెస్ అట్టంగా మెజార్టీతోనే వస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్లో ఇలా మీడియాకు కొంచెం డబ్బులు స్ప్రెడ్ చేసి మొత్తం ఏదో వైరల్ చేసుకుంటున్నారు అవి ఇవి అనేది. అవి తప్పుడు సమాచారాలు. జనాలకు తెలుసు ఎవరేం చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు, వాళ్ళే ఇస్తారు వాళ్ళకి ఏంతో కౌంటరు. ఆ లోకల్ బాడీ ఎలక్షన్ రాని వచ్చినాక చూపిస్తాం ఏంటో. రాని ఉంది కదా, టైం ఎంతో దూరం లేదు కదా, రాని. ఎవరు కొట్టుకుపోతారో ఎవరు కొట్టుకుపోతారో చూస్తాం. మీరు ఏం చేసిరని మీకు ప్రజలు మీకు ఓట్లేస్తారు. మీరు చేసుకున్న దోపిడీ చాలదా? మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు కావడానికి కారణం దేశంలో ఎవరు ఏ రాష్ట్రం ఎక్కడ చేయలేదు. అన్ని లక్షల కోట్లు మీరు అప్పులు చేసి కమిషన్లు తీసి దాచుకున్నారు. మొన్న మీ చుట్టాలే చెప్పారు కదా, రమ్యరావు ఎవరామె టీవీలో ఏకతాటికి చెప్తుంది ఆమె మీరు చేసిన స్కామ్లు. ఏకతాటికి నీ సొంత వాళ్ళే చెప్తున్నారు కదా, ఎవరో ఎందుకు. మరి దాన్ని డిబిట్లో రమ్మనండి, మేము చూపిస్తాం. ఇప్పుడు అరెస్ట్ వారెంట్లు అవుతున్నాయి కదా, దాన్ని చేసిన ఇంజనీర్లు అవి కూడా అవుతున్నాయి కదా. మరి కమిషన్లు తీసుకోకుండా ఉంటే ఆ ఇంజనీర్లు అవి ఎందుకు? కమిషనే ఇస్తుంది కదా, ఏది సెంట్రల్ కమిషనే వాళ్ళకి ఇస్తుంది కదా, నోటీసులు ఇచ్చింది. తొందరలో అరెస్టులు అవుతాయి, దాని వెనక ఎవరెవరున్నారో అందరు అరెస్టులు అవుతారు. తప్పకుండా దానికి పనిష్మెంట్ ఉంటుంది. చేసిన తప్పు అనుభవించక తప్పదు. ఆ దేవుడు ఏంటో చూపిస్తాడు. సన్నబియ్యంలో బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ సన్నబియ్యంలో మా వాటా కూడా మేమే ఇస్తున్నాం. మీరు ఇచ్చేది ఎంత యూజ్ చేయండి, మేము ఇచ్చేది ఎంత, మీరు ఇచ్చేది ఎంత ఇవ్వండి. మేము ఇచ్చేదానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం కదా, మేము ఇచ్చేదానికి మేము తప్పు పడతలేం కదా. మేము తప్పు పడుతున్నామా? మీరు ఇచ్చేదాన్ని ఇస్తలేరు బీజేపీ వాళ్ళు అంటున్నాం, ఇవ్వండి. మీరు ఒకటి చెప్పారు, బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు విద్యా వైద్యం ఫ్రీ చేస్తున్నారు, చేయండి. అసలు మేము అక్కస పలుకుతాం దానికి. విద్యా వైద్యం ఫ్రీ చేయండి ఫస్ట్. తెలంగాణలో మీరు అన్నారు విద్యా వైద్యం ఫ్రీ చేస్తామని. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికే చర్చిస్తున్నారు. ప్రజలకు కావాల్సిన ఏదైతే అట్టడు వర్గాలకు కావాలో అది చర్చిస్తున్నారు. అందుకే ఇంటర్గ్రేట్ స్కూల్ రావడం కూడా అందుకే అన్ని వర్గాల వారు, దళితులు,
ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ చదువుకోవడానికి ఒక సాంకేతికమైన విద్య తీసుకురావాలని చేస్తున్నారు ఆయన ఈ విద్య విషయంలో. హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూస్తున్నారు. దోపిడీ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ని ఒకసారి వెళ్ళి చూడండి మీరు. అప్పుడు ఇప్పుడు మేము తిరుగుతాం కాబట్టి మాకు అనుభవం. ఠాకూర్లో ఎట్లయితే జరుగుతున్నావో, ఠాకూర్లో సినిమా చూపించారు కదా చిరంజీవి గారు, అలాగే ఉన్నాయి సమాజంలో. నవీన్ ఎలాంటి దాడులు జరిగినావో కార్పొరేట్ వ్యవస్థకు తెలుసు, కానీ అన్నీ తట్టుకొని ఉన్నాం మేము. ఎక్కడ భయపడిపోయే అవసరం లేదు. మేము ఎట్లా ఎదురిస్తున్నామో మాకు తెలుసు. ఎందుకు ఎదురిస్తున్నామంటే వాళ్ళు చేసుకునే దోపిడీ, ఆ దోపిడీ రావద్దనే మీకు స్వాగతించాం. బండి సంజయ్ గారు అన్న వాడు విద్య వైద్యం ఫ్రీ చేస్తామని దాన్ని పెట్టవని ప్రెస్ మీట్ పెట్టి చెప్పవనండి. ఇప్పుడు రాబోయే జనరల్ ఎలక్షన్లో పెట్టవనండి విద్య వైద్యం ఫ్రీ చేస్తామని. జనాలు మీ పక్షాన 100% అది చేస్తారంటే వస్తారేమో. మేము కూడా, నేను ఒక కాంగ్రెస్తోనే కదా, మీరు అది చేస్తామని చెప్పి ఇంప్లిమెంట్ చేయండి, మేము కూడా మీ పక్షాన వస్తాం. ఇది కూడా చెప్తున్నాం. మా రేవంత్ రెడ్డి గారు ప్రణాళిక చేస్తున్నారు, జరిగిందంటే మేము కూడా 100% దానికి ఓటేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అన్న, ఒక వర్గానికి కొమ్ము కాస్తారు లేదు. ఇప్పుడు మీరు గతంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూశారు, మన ఆయన ఎవరు మంత్రి పక్కన కూర్చుంటే కూడా కూర్చునే లేదు. మన ఒక దళిత మంత్రి ఇటు రా అని చెప్పి తోసి పక్కన పెట్టేశాడు. మరి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉండారో రాజయ్య గారు, ఆయనను కూడా చిన్న ఇష్యూ కోసం ఆయన తీసేశారు. ఇప్పుడు చూడండి డిప్యూటీ సీఎం గారు ఎవరు, మల్లు బట్టి విక్రమార్క ఒక దళితుడే కదా, ఆ దళితుడు ఎలాంటి వాల్యూస్ ఇస్తున్నాడు. ప్రతి కాడ ఎక్కడున్నా సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరే ఆర్గనైజ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారికి ఎన్నో పవర్స్ ఇచ్చాడు, ఆర్థిక శాఖ ఇచ్చాడు, కొన్ని పవర్స్ ఇచ్చాడు, కొన్ని డిస్కషన్లు అడుగుతారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతారు, మేము ప్రత్యేక దగ్గరుండి చూస్తాం కాబట్టి మాకు తెలుసు. ఓ దళిత ఆయన డిప్యూటీ సీఎం అయిన రాజనరసింహ గారిని ఏది మన మల్లు బట్టి విక్రమార్క గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగుతారు. కొన్ని విషయాలు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని సజెషన్ తీసుకుంటారు. సజెషన్ తీసుకొని ఇలా చేద్దాం, దళితులకు ఇలా చేద్దాం, అది చేద్దాం, చర్చ రివ్యూ పెట్టి చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తాడు. సీఎం అయినా కూడా అహంకారం లేకుండా డిప్యూటీ సీఎం దగ్గర ఏదైతే ఉందో, ఆయన క్వార్టర్ ఏదైతే ఉందో ఆయనకి ఎక్కడైతే ఇచ్చారో ప్రజాభవన్లో, అక్కడే పోతారు ఈయన. మరి ఇప్పుడు ఏ సీఎం దగ్గరైనా ఇంతకుముందు గతంలో ఉన్న సీఎం ఏ మంత్రులన్నా పోయారా? మరి ఈయన పోయి సజెషన్ తీసుకొని అందరితో ఇంప్లిమెంట్ చేయడానికే చర్చించి ఆయన ముందుకు తీసుకుపోతున్నారు డిప్యూటీ సీఎం గారిని. అంతేగాని కుల విభేదన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం గారితో లేదు. మల్లు బట్టి విక్రమార్ని అడిగితే తెలుస్తుంది మీరు ఆయన ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నాడో. Subscribe us and press the bell icon for more interesting updates.